ఈ వర్షాకాలం వస్తే చాలు నాకు ఒకటే జలుబు దగ్గు తుమ్ములు. బ్రేకింగ్ న్యూస్, హైదరాబాద్ లో ఒక పెళ్లికి వచ్చిన వారిలో 20 మందికి పైగా కరోనా పాజిటివ్. అత్తయ్య 2 రోజుల క్రితం మీరు కూడా మీ ఫ్రెండ్ కూతురు పెళ్లికి వెళ్ళి వచ్చారు కదా, అంటే మీకు వచ్చింది మామూలు జలుబు దగ్గు కాదనుకుంటా, కరోనా అనుకుంటా అత్తయ్య. ఏహే, నాకు ఎప్పుడు వర్షాకాలం వచ్చి దగ్గు జలుబే. లేదత్తయ్య, ఇది కరోనానే, నాకు తెలుసు. సరే ఇది చెప్పండి, కొంచెం లైట్ గా గొంతు నొప్పి ఉంది కదా? ఉంది. శ్వాస తీసుకోవడానికి ఏమైనా ఇబ్బందిగా ఉందా? కొంచెం ఇబ్బందిగానే ఉంది. కన్ఫర్మ్ ఇది ఖచ్చితంగా కరోనానే అత్తయ్య. అయ్యో దేవుడా, మా అత్త కరోనా వచ్చింది, నేనేం చేయాలా దేవుడా? ఎవరున్నారు రండి. ఎక్కడ అత్తయ్య? కరోనా వచ్చింది అత్తయ్య మీకు. అయ్యో నేనేం చేయాలా దేవుడు? అయ్యో ఆంటీ గారు, ఒక గ్లాస్ పంచదార ఇస్తారా? రేపు ఉదయాన్నే తిరిగి ఇచ్చేస్తాను. రండి వదిన గారు, పంచదారతో పాటు కరోనా కూడా ఇస్తాం. మా అత్తయ్యకి కరోనా వచ్చింది. ఏంటి కరోనా? వస్తే కరోనా కాదా? ఇంకా టెస్ట్ కూడా చేయలేదు నాకు. ఏమిటో అత్తయ్య, మీకు కరోనా వచ్చిన బాధ కన్నా ఇంటి తాళాలు చేతికి వస్తున్నాయని ఆనందమే ఎక్కువ ఉంది నాలో. ఏమే, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నాకు కరోనా రాలేదే, ఇంకా టెస్ట్ కూడా చెయ్యలేదే. ముందా 108కి ఫోన్ చేయవే. సరే అత్తయ్య, ఫోన్ చేస్తాను. హలో, మా అత్తయ్యకి కరోనా వచ్చినట్టు అనుమానంగా ఉంది సార్, ఒకసారి మీరు వస్తారా? మేడం, ఇప్పుడు కరోనా టెస్టులు చేయడం లేదు. 2 రోజులు ఇంట్లోనే ఉండమని మేడం. ఇంట్లోనే ఉంటే గోవిందా గోవిందా అనుకోమనండి మేడం. ఏంటి అంత షాక్ అవుతున్నావు? ఏమన్నారే? అది అత్తయ్య, 2 రోజుల పాటు టెస్ట్ చేయరంట అత్తయ్య. మిమ్మల్ని వెళ్ళటానికి ఏర్పాటు చేసుకోమంటున్నారు. ఎక్కడికి వెళ్ళటానికి? పైకా? మీరేం కంగారు పడకండి అత్తయ్య, మిమ్మల్ని కాపాడుతో నా బాధ్యత. గవర్నమెంట్ హాస్పిటల్ కాకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి నేను తీసుకెళ్తా. ఉండండి అత్తయ్య, నేను ప్రైవేట్ హాస్పిటల్కి ఫోన్ చేస్తా. హలో డాక్టర్ గారు. ఎస్ మేడం, చెప్పండి. మా అత్తయ్యకి కరోనా వచ్చిందేమో అని అనుమానంగా ఉంది మేడం, అంబులెన్స్ పంపిస్తారా? ముందు హాస్పిటల్ ప్యాకేజ్ వివరాలు వినండి మేడం. 50 సంవత్సరాలు దాటిన వ్యక్తికి కరోనా ట్రీట్మెంట్ 20 లక్షలు, 20 సంవత్సరాల లోపు అయితే 15 లక్షలు మేడం. మీకు ఓకే అయితే చెప్పండి, అంబులెన్స్ పంపిస్తాం. ఏంటి ఏమన్నారే? అత్తయ్య, ఆస్తులు అమ్ముకొని రమ్మంటున్నారు అత్తయ్య. మేడం, మీకేనా కరోనా వచ్చిందని అనుమానంగా ఉంది? అవును మేడం, మిమ్మల్ని పిలవలేదే, మీకెలా తెలిసిందే? నాకు తెలియడం ఏంటమ్మా, ఈ కాలనీ మొత్తం తెలిసిపోయింది, అందరు గడగడలాడిపోతున్నారు. అవునమ్మా, నాకు అందరు ఫోన్ల మీద ఫోన్ చేసి ఇక తప్పక వచ్చాను. ఏమే కోడలా, ఇదంతా దొంగమ్మకం చేసిందా పనేనే? అవునత్తయ్య, ఇందాక పంచదార కోసం వచ్చింది వదిన, ఇదంతా ఆమె పనే అయి ఉంటది. మేడం, మీ టెస్ట్ రిజల్ట్స్ 2 days లో వస్తాయి. ఈ 2 రోజులు ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్ళకండి. హలో మేడం. హలో మేడం, మీ రిజల్ట్స్ వచ్చాయి. మీకు కరోనా నెగిటివ్ వచ్చింది మేడం, అంటే మీకు కరోనా లేదు. అమ్మయ్య, దేవుడున్నాడు. కానీ కోడలికి కరోనా పాజిటివ్ వచ్చింది మేడం. ఏంటత్తయ్య, ఫస్ట్ వచ్చిందా? వెళ్ళిపోతున్నారు మీరు, ఇంటి తాళాలు ఇయ్యండి. కరోనా నాకు కదా, నీకు వచ్చినట్టునే. కరోనా నీకే వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.